కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు కట్టారంటూ కూడా నిర్మించారని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాదని కోదండరాం ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇంటెక్ పాయింట్ ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల రెండు రకాలుగా నష్టపోయామని కోదండరాం అన్నారు. కృష్ణా జలాల్లో వాటా కోల్పోవడంతో పాటు నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు కోదండరాం. శ్రీశైలం దగ్గర మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకుపోవడంతో రెండో నష్టం జరిగింది. ఒకవైపు కృష్ణా నదిలో మనం వాటాను వాడుకునే అవకాశాన్ని కోల్పోయాం. చాలా 4-5 వేల కోట్లతో పూర్తి కావలసినటువంటి నెట్టెంపాడు కలవకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ కానీ ఇవన్నీ కూడా ఇవాళ పెండింగ్గా మిగిలిపోవటం వల్ల మన కృష్ణాలో మన నీళ్లను మనం వాడుకోలేకపోయినాం. మన హక్కును నిలబెట్టుకోవడానికి ప్రాజెక్టులు పూర్తి ఒక అధికారం దొరికింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మనం డిజైన్ పూర్తిగా మార్చి జూరాల దగ్గర నిర్మించాల్సిన దాన్ని శ్రీశైలంకు షిఫ్ట్ చేయటం వల్ల చాలా అనర్థాలు జరిగాయి. తెలంగాణ కృష్ణా నదిలో వాటాను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇవాళ వాటాల కోసం మళ్ళీ మనం తెలపడవలసిన దుస్థితికి నెట్టబడ్డాం. నిధులు దుర్వినియోగం అయ్యాయి, ప్రయోజనాలు దక్కలేదు.